వాళ్ళు మనం మాట్లాడుకునే విషయం కొంచెం చాదస్తంగా అనిపించవచ్చు, లేదంటే సిల్లీగా ఉండొచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్. ఇప్పటికీ మా బంధువుల్లో కొంతమంది ఫ్రెండ్స్, అలాగే కొలీగ్స్ నన్ను అడుగుతూ ఉంటారు, ఇంత చాదస్తంగా ఉంటే ఎట్లా, చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఇలాంటివన్నీ పాటిస్తారా అని. ఖచ్చితంగా నేనైతే పాటిస్తానండి. ఏంటంటే నెలసరిలో నేను ఎలా ఉంటాను చెప్పాను కదా. మనము నెలసరి విషయాలు జనరల్గా బయట మాట్లాడుకోవడానికి అంత ఆసక్తి చూపరు, ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం అలా ఉంటుంది. ఇప్పటి రోజుల్లో కొంచెం అవగాహన వచ్చింది, బట్ స్టిల్ ఇంకా కూడా దాని గురించి మాట్లాడుకోవడానికి ఎవరు ఆసక్తి చూపించరు. బట్ నేనైతే ఈరోజు దాని గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. ఎందుకు నన్ను అట్లా చాదస్తంగా ఉంటావు, లేకపోతే ఇది ఇంకా సిల్లీ థింగ్ అని అంటారంటే, ఆ 3 days ఫస్ట్ 3 days స్పాన్ ఏదైతే ఉందో ఆ 3 days కూడా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత మేము మా ఇంట్లో, నేనే కాదు మా పాప కూడా, తను చిన్నదైనా కూడా బయటే ఉంచుతామన్నమాట, లోపలికి రాము. అంటే లైక్ మాకు ఒక రూమ్ ఉంటుంది, సో ఆ రూమ్కి రిస్ట్రిక్ట్ అవుతాము. కిచెన్లోకి రావడం, కుక్ చేయడం, లేదంటే బెడ్రూమ్లోకి వెళ్ళి మంచాల మీద పడుకోవడం, బట్టలు తాకడం, ఇలాంటివన్నీ కూడా చెయ్యము. చాలామందికి ఇది వింతగా కూడా అనిపించవచ్చు ఈ రోజుల్లో కూడానా అని. మామూలుగా అయితే మనకి ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్కి ఇన్ని రోజులు బయట ఉండి మనం చిన్న పిల్లలు ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేదు మనకి జాబ్ పరంగా కుదరకపోవచ్చు, మనం వచ్చి కిచెన్లోకి వచ్చి, లేదంటే మనం బెడ్రూమ్స్లోకి వెళ్ళి పడుకోవడం, కిచెన్లో చిన్న చిన్న వంటలు చేసుకోవడం, ఇట్లా చేయొచ్చు, తప్పు లేదు. కానీ నా వరకు నాకైతే అది వీలు అవుతోంది కాబట్టి నేను దాన్ని పాటిస్తూ ఉన్నాను. ఇప్పుడే కాదండి, పిల్లలు చిన్నప్పుడు కూడా, చాలా నెలల పిల్లప్పుడు కూడా నాకు ఇంట్లో అమ్మ కానీ లేకపోతే అత్తయ్య కానీ ఎవరైనా అందుబాటులో లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో నేను దాన్ని ఓవర్కమ్ చేయగలిగాను. ఫస్ట్ ఎందుకు ఉండాలి, నేను ఇంకా ఎందుకు ఉంటున్నాను అనే రీజన్ తీసుకుంటే, సైంటిఫిక్గా కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్, మనం ఉరుకులు పరుగులుగా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు పని భారం అధికమైనప్పుడు ఇలాంటి సమయాల్లో ఇంకొంచెం బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, చాలామందికి 99% అందరికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కాబట్టి మనం లోపలికి వచ్చి ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మామూలుగా మాట్లాడినా కూడా మనకు అది చాలా పెద్ద ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ కారణాల చేత నేను ఇంట్లోకి రాను ఆ 3 days. అలాగే ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే బలంగా, ఇట్స్ నాట్ ద బ్లీడింగ్ విచ్ వీ హ్యావ్, ఏదైతే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతుందో అది బ్యాడ్ బ్లీడింగ్ అయితే కాదు. చాలామందికి ఇది ఒక అపోహ, చెడు రక్తం పోతూ ఉంటుంది అని. బ్యాడ్ బ్లీడింగ్ అయితే కాదు, కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన, లేదా ఈ రకరకాల మనకుండే మూడ్ స్వింగ్స్ వలన కొంత నెగటివ్ ఎనర్జీ కూడా మనకి ఆ టైంలో ఉంటూ ఉంటుంది మన చుట్టూ. సో మనం ఇంట్లోకి వచ్చాము అంటే ఈ నెగటివ్ ఎనర్జీని మనం ఇంట్లో కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము అని అర్థం. అందువల్ల నాకు కుదురుతోంది కాబట్టి నేను ఇప్పటికీ కూడా దీన్ని పాటిస్తూనే ఉన్నాను. ఇందాక చెప్పినట్లు చిన్న పిల్లలు ఉంటారు, ఒక్కొక్కసారి కుదరదు, నైబర్స్ ఎవరో మనకి హెల్ప్ చెయ్యరు, లేదా చాలా పెద్దవాళ్ళు ఉంటారు, మనమే వాళ్ళకి చెయ్యాలి, లేదు ఉద్యోగరీత్యా ఖచ్చితంగా మనం పొద్దున్న లేచి చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు నా రిక్వెస్ట్ మాత్రమే ఇది, ఒక చిన్న సలహా, నచ్చితే పాటించండి, కుదిరిన వాళ్ళు పాటించండి. అలాంటప్పుడు మీరు రండి, కిచెన్లోకి వచ్చి ఏదైనా చేసుకోండి, బట్ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా. అలాగే మనకి ఆల్మోస్ట్ చాలా వరకు ఇన్స్టెంట్ వచ్చాయి, ఆ ఇన్స్టెంట్లో కూడా ఆర్గానిక్ ఉన్నాయి కాబట్టి, అంటే డబ్బాలన్నీ తాకుండా పిల్లలకి అంతవరకు ఇన్స్టెంట్ వాడి చేసి పెట్టుకోవడం, లేదా నెలసరికి ముందుగానే ఒక ప్రీ ప్లాన్ వేసుకోవడం. లైక్ మనకి సపోజ్ ఈ మంత్లో ఈ డేట్లో మనకి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది అనుకుంటే ఒక 1 week ముందుగా కొన్ని బట్టలు పక్కన పెట్టుకోవడం, అలాగే వండుకునే పదార్థాలు ఏవైనా ఉంటే చిన్న చిన్న డబ్బాల్లో ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంట్లోకి రాగానే మేబీ 4th day or 5th day అలా ఎవరెవరి ఇంటిని బట్టి వాళ్ళు మనం ఇంట్లోకి రాగానే కూడా ఆ మిగిలినవన్నీ కూడా డిస్కార్డ్ చేసుకొని నెక్స్ట్ మనం కంప్లీట్గా నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు.
ఈ 3 డేస్లో కూడా మనం నార్మల్ లైఫే లీడ్ చేస్తాం. నేను కూడా ఒక 3 బస్సులు మారి 5 ఆటోలు మారి నాకున్న స్కెడ్యూల్ని బట్టి నేను పనిచేసే చోటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మార్నింగ్ ఒక్కొక్కసారి 7 o'clockకి స్టార్ట్ అవ్వాలి. అంతకంటే ముందు స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నెక్స్ట్ కొన్నిసార్లు నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి 8:30, 9 o'clock కూడా అవుతుంది. నాకు కూడా తెలుసు ఆ బాధ. ఇవన్నీ ఓవర్కమ్ చెయ్యాలి అంటే నేను అనుకున్నది ఇదొక మార్గం. పూర్వం రోజుల్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి, పనులు ఎక్కువ ఉండేవి కాబట్టి అందరూ పంచుకున్నా కూడా ఏదో ఒక రకంగా మన మహిళలకి కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి ఆ 3 days అలా ఉండేవాళ్ళం. నెక్స్ట్ది హెల్త్ పరంగా ఓవర్ బ్లీడింగ్ మనం ఓవర్కమ్ చేయడానికి కానీ, లేదంటే చెప్పాను కదా మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కానీ, ఈ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ, లేదంటే నెగటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి కానీ, ఇలాంటి సందర్భాల్లో మనం బయట ఉండాలి. పెద్దవాళ్ళు అందుకోసం చెప్పింది. జనరల్గా మనకేంటంటే ఏదైనా కూడా సైంటిఫిక్ రీజన్ని ముడివేసి చెప్తే మనం దాన్ని నమ్మం. పైగా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఎందుకు ఇది చేయకపోతే ఏమవుతుంది, నేను ఇలాగే చేస్తాను, ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మనం ఇలా మామూలుగా చెప్తే వినం కాబట్టి అరే వెళ్ళకూడదు, చేయకూడదు, చేస్తే ఇంకా ఇది బ్యాడ్గా అవుతుంది, చెడ్డగా అవుతుంది, ఇట్లా ఏదో ఒక బ్లైండ్ బిలీఫ్ని ముడిపెట్టారు. కాబట్టి కొన్ని, అన్నీ కాదు కొన్ని, దో సైంటిఫిక్ రీజన్ ఉన్నా కూడా మనం వినం కాబట్టి ఇట్లాంటి వాటికి ముడిపెట్టారు. అంతేగాని కాలక్రమేణా మనము మారాలి. బట్ చెప్పాను కదా, నేనైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉంటాను. బలంగా కొన్ని నమ్ముతాను. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కానీ, లేదా పెద్దవాళ్ళ నుంచి వచ్చే పద్ధతులు కానీ కొన్ని ఖచ్చితంగా బ్లైండ్ బిలీఫ్స్ కాదు, మనం పాటించాలి అని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఇప్పటికీ కూడా నేను నెలసరిలో వస్తే 3 days బయట ఉంటాం. అలాగే నాకు ఇబ్బంది లేదండి, ఇంట్లో పిల్లలు కానీ, లేదంటే మా వారు కానీ, అత్తయ్య వాళ్ళు ఉంటే అత్తయ్య వాళ్ళు ఎవరు ఉంటే నాకు చేసి పెడతారు. లేదు అని అంటే ఆ 3 days పండ్లు, లేదు అంటే కొంచెం బయట తెచ్చుకోవడం. ఇప్పుడన్నీ మనకి బయట దొరుకుతున్నాయి కాబట్టి. పిల్లలు చిన్నప్పుడైతే ఇంత విరివిగా బయట కూడా ఏం దొరికేవి కాదు. సో ఆ 3 days పండ్లు, పాలు, లేదంటే నైబర్స్ ఎవరైనా హెల్ప్ చేస్తే అలాగే ఉండేవాళ్ళం. సో ఈ వీడియోని ఎవరు తప్పుగా భావించకండి. మీకు కూడా ఇలాంటి పద్ధతి ఇంకా ఉందా, మీరు ఎవరైనా పాటిస్తున్నారా, ఇంకా దీని పట్ల మీకు తెలిసిన సైంటిఫిక్ రీజన్స్ వేరే ఏమైనా ఉన్నాయా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.